వాస్తవానికి మాకు ఇప్పటిదాకా కూడా ఇట్లాంటి అవకాశాలు అంటే మాకు ఎప్పుడు దొరకలేదు. ఇంకోటి వాళ్ళు ఒక 1 year నుంచి కూడా మమ్మల్ని మబ్బు పెట్టారు, ఇస్తాం మీరు బయటికి వెళ్ళకండి, ఈ ఇష్యూ బయటికి రావద్దు అని చెప్పేసి, అట్లా బయటకు వస్తే మీకు రూపాయి కూడా రావని చెప్పి మమ్మల్ని బెదిరించారు. ఎవరైతే బాలాజీ ఉండే ఎవరైతే మధువు వీళ్ళు మమ్మల్ని బెదిరించారు కాబట్టి ఇప్పుడు దాకా మేము బయట చెప్పలేదు. వాస్తవానికి ఏంటంటే ఈ బాలాజీ అనే క్యాండిడేట్ మన పిఎపల్లి మండలం నుంచి డిప్యూటీ కూడా టీఆర్ఎస్ తరఫున పోటీ చేద్దామని చెప్పేసి కూడా అన్నాడు. ఆయన ఆల్రెడీ మన రవీంద్ర కుమార్ అనుచరుడు, ఈ మధు అనేటైనా కూడా ఆయన అనుచరుడు. అభిషేక్ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్త, ఒక లీడర్. రవీంద్ర కుమార్ మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే బాలునాయక్ దేవరకొండ, కాంగ్రెస్ పార్టీ సంబంధించి అధికార పార్టీ. మరి ఆయన ఎందుకు ఇంతవరకు మాట్లాడలేదు? అపోజిషన్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే అనుచరులు గట్టి మాట్లాడుతూ అదే అండి, ఇప్పుడు అది మాకు అదే అర్థం కావట్లేదు. మరి వాళ్ళకు వాళ్ళు ఏమన్నా చేసుకుంటున్నారేమో కానీ మా దాకా ఇప్పటికి ఇది 1 year అవుతుంది. 9 మంది చనిపోయారు ఈ ఇష్యూ వల్ల. ఇప్పుడు దాకా మా స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే బాలనాయక్ గారు ఉన్నారో ఇప్పుడు దాకా దీని మీద అసలు స్పందిస్తలేరు. ఆయన దేనికి స్పందిస్తున్నాడు అనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితి. మేము చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు, ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ఏ పార్టీ కార్యకర్త, ఏ ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవట్లేదు దీన్ని.